ప్రజెంట్గా నేనైతే దెర్చల్లా నేతాజీ చౌరస్తాలో ఉన్నాను. దెర్చల్లా నేతాజీ చౌరస్తా నుంచెల్లి నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇక్కడ నేను చేస్తున్న ప్రయాణంలో మీరు చేస్తున్న సపోర్టు, మీరు చేస్తున్న ఎంకరేజ్మెంటు లైఫ్లో మేము మర్చిపోలేనిది. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త కొత్త విషయాలతోటి మీ ముందుకు మా ఛానల్ నుంచెల్లి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా నిమ్మబాయి గడ్డ వంశీధర్ స్కూల్ ఆపోజిట్లో ఆవంచ గ్రామానికి బయలుదేరుతున్నాను. ఆవంచ అనే గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల గణపతి మనకు దగ్గరలో ఉండడం, అది మన తెలంగాణలోనే ఉండడం మన అదృష్టం అనుకోవాలి. కాబట్టి ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచెల్లి ఇక్కడ ఎండకు ఎండి వానకు తడిసి ఉండే గణపయ్య ఇప్పుడు ఒక మండపం కింద ఉండడం జరిగిందని చెప్పేసి తెలిసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, ఉత్తరాది ట్రస్ట్ వాళ్ళు కానీ ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రకంగా మండపం అరేంజ్మెంట్ చేసినందుకు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు, స్థల పురాణం గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మా వీడియోని ఇలానే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. जय गणेश महाराज की जय, 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 जय गणेश महाराज की जय. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తిమ్మాజ్పేట మండలము ఇక్కడ ఆవంచ గ్రామంలో అయితే మేమైతే ఉండడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల గణపతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అది ఎక్కడో కాదు, ఆవంచ గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ పచ్చటి పొలాల మధ్యలో కొలువుదీరినాడు ఇక్కడ గణపయ్య. కాబట్టి ఇక్కడ కాణిపాకం పోతే ఎంత పుణ్యం వస్తుందో ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకుంటే మీకు అంతే పుణ్యం వస్తుంది. ఆవంచ గ్రామం ఇక్కడ గణపతి దగ్గరికి ఒకసారి వచ్చి చూడండి. మీ ఆరోగ్యము, మీ ఐశ్వర్యము, మీ కోరిన కోరికలు ఇక్కడ నెరవేరుతాయి. కాబట్టి ఒక్కసారి ఈ గ్రామానికి విజిట్ చేయండి, గణపతిని దర్శనం చేసుకోండి. దీని స్థల పురాణం గురించి కూడా తెలుసుకొని దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం. ఈ ఆవంచ గ్రామంలో గణపతిని ఏకశిల గణపతి అంటారు, మరియు గుండు గణపతి అంటారు, మరియు ఐశ్వర్య గణపతి కూడా అంటారు. ఈ గణపతికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ గణపతిని పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి విక్రమాదిత్యకు 2 కొడుకులు, ఒకడు సోమేశుడు, ఇంకొకడు తైలంపుడు. ఈ విగ్రహాన్ని తైలంపుడు ఏర్పాటు చేయడం జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో 30 అడుగుల ఎత్తులో 15 అడుగుల వెడల్పులో ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా ఈ ఆవంచ గ్రామంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకోవడానికి గ్రామాలు, మండలాలు, అనేక రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలంపుడు అనే రాజు అన్నతో గొడవపడి రాజ్యాన్ని తన తండ్రికి అప్పచెప్పి ఇక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్ తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికైతే రావడం జరిగింది. తైలంపుడు వచ్చిన తర్వాత గుండుపై గణపతిని చెక్కాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే గణపతిని చెక్కడం స్టార్ట్ చేశాడు. కానీ గణపతిని పూర్తిగా చెక్కలేకపోయాడు. ఎందుకంటే తైలంపుడు తండ్రి విక్రమాదిత్య చనిపోవడం జరిగింది. తైలంపుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు. కాబట్టి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఒంటరిగా ఎండకు ఎండుతూ వానకు తరుస్తూ పూజలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి ఉండడం జరిగింది. మనకేమైనా బాధ వచ్చినప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చేయకపోతే, ఎవరు ధైర్యం చెప్పకపోతేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ ఐశ్వర్య గణపతికి పూజలు లేకుండా, కనీసం భక్తులు పోకుండా ఉంటే చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు
ఉత్తరాది ట్రస్ట్ నుంచి ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ గణేష్ దగ్గర అయితే మండపం అయితే వేయడం జరిగింది. ఈ మండపాన్ని చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న గణపయ్య ఇప్పుడు అందరి సహకారంతో, ఇక్కడ ప్రజల సహకారంతో, ఉత్తరాది ట్రస్ట్ సహకారంతో ఇక్కడ మండపం అయితే వేయడం జరిగింది. ఇంకా దినదిన అభివృద్ధి జరగాలి, గణేశుడు ఇంకా నిత్య పూజలు జరగాలి, చాలా అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆ దేవుణ్ణి, ఆ శివయ్యను, ఈ గణపతిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వినాయక చవితి రోజు గ్రామాలు తరలి వస్తారు. ఇక్కడ అన్నప్రసాదాలు ఒక పెద్ద జాతరలాగా సాగుతుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు అనే కాకుండా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకోండి. ఈ రోజులలో మన ఆరోగ్యము, మన ఐశ్వర్యము బాగుంటేనే మన సంసారం ముందుకు పోగలుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు, మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడు, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఈ ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకోండి. మీ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రుద్ర, వీడికి చిన్నప్పటి నుంచి శివుడైనా, హనుమాన్ అన్నా, లేకపోతే గణేశుడన్నా చాలా అంటే చాలా ఇష్టం. చూడడానికి వయసు చిన్నదే కానీ భక్తి మాత్రం చాలా పెద్దది. ప్రతిసారి టెంపుల్కి వెళ్దామన్న ప్రతిసారి ఆకలి అవుతున్నా కూడా లేదన్నా నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను తింటానని చెప్పేసి నాతో పాటు టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసి ఇంత చిన్న వయసులో ఇంత మంచి భక్తి రావడం అనేది నాకు తెలిసి ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటేనే ఈ రకంగా భక్తి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. అలాంటి ఆశీర్వాదము, అలాంటి దేవుడి ఆశీర్వాదము ఈ రుద్రకు ఇప్పుడే కాదు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఆలోచనలతోటి మంచి దారిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆవంచ గ్రామంలో ఏకశిల గణపతి దగ్గర మేమైతే ఉండడం జరిగింది. వినాయక చవితి రోజు ప్రతి గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకొని మీరు ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వినాయక చవితి సందర్భంగా ఇక్కడైతే అన్నప్రసాదాలు ఇక్కడ ఒక పెద్ద జాతరలాగా జరుగుతుంది. ఎందుకంటే కాణిపాకంలో దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో మన ఆవాంచ ఏకశిల గణపతిని దర్శనం చేసుకుంటే కూడా అంతే పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ ఆవంచ గ్రామానికి వచ్చి మీరు ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.